Two voltage source connected in series. What is the resultant voltage source? Chapnama. Like two current sources are connected in parallel. This is the I1. This is the I2. What is the resultant current source? I equal to I1 plus I2. Okay na? Ala kakunda ఈ డైరెక్షన్ మనం ఆపోజిట్ తీసుకున్నాం ఇంకో I2. రిజల్టెంట్ కరెంట్ ఈస్ ఈక్వల్ టు I1 మైనస్ I2. ఓకేనా? వీటిలో మనం కరెంట్ సోర్స్ ఎప్పుడు కూడా సిరీస్ లో కనెక్ట్ చేయం. ఓన్లీ వోల్టేజ్ కరెంట్ సోర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకేనా? ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. Two voltage sources are connected in series. Two current sources are connected in parallel. Okay na? Next topic come on. Star to delta conversion. Okay na? Star to delta conversion. ఇది స్టార్ టు డెల్టా కన్వర్షన్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే అమ్మా ఆ 3-phase ఇండక్షన్ మోటార్ ట్రిపుల్ యూల్ కొంచెం చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇది 3-phase ఇండక్షన్ మోటార్ లో యూజ్ చేస్తాం. అంటే ఈ స్టార్ కనెక్షన్ ని అలాగే డెల్టా కనెక్షన్స్ ని దాన్ని ఒక కనెక్షన్ నుంచి ఇంకొక కనెక్షన్ కి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? సింపుల్ గా స్టార్ కనెక్షన్స్ బోత్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే 3-phase ఇండక్షన్ మోటార్స్ లో యూజ్ చేస్తాం స్టార్ కనెక్షన్స్ ని. అలాగే డెల్టా కనెక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ లో యూజ్ చేస్తాం అమ్మా. స్టార్ కనెక్షన్స్ ని లాంగ్ డిస్టెన్స్ కి యూజ్ చేస్తాం. డెల్టా కనెక్షన్స్ ని షార్టర్ డిస్టెన్స్ కి యూజ్ చేస్తాం. ఓకే ఓకేనమ్మా. అంటే మనకి లెస్ స్టార్టింగ్ కరెంట్ కావాలి అంటే వీ కెన్ యూజ్ ఫర్ స్టార్ కనెక్షన్. హై స్టార్టింగ్ టార్క్ కావాలి అంటే వీ కెన్ యూజ్ ఫర్ డెల్టా కనెక్షన్. ఓకేనా? హౌ టు కన్వర్ట్ స్టార్ టు డెల్టా అండ్ డెల్టా టు స్టార్. అమ్మ బోర్డ్ క్లియర్ గా కనిపిస్తుందా? నో సార్, సరిగ్గా బ్లర్ వస్తుంది సార్. ఓకే సార్. స్టార్ టు డెల్టా ట్రాన్స్మిషన్.
star to delta transmission. Okay na? This is the star connection. Suppose this is the point A, this B, this C, RA, resistor RB, RC. Star to delta. This A, this A, this B, this C, R1, R2, R3. Okay. చూడమ్మా స్టార్ టు డెల్టా ట్రాన్స్మిషన్ ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం బేసిక్ గా ఆ 3-phase ఇండక్షన్ మోటార్స్ లో ఎక్కువ యూజ్ చేస్తాము. లాంగ్ డిస్టెన్స్ కి అయితే మీరు స్టార్ కనెక్షన్స్ ని, షార్ట్ డిస్టెన్స్ కి అయితే డెల్టా కనెక్షన్స్ ని యూజ్ చేస్తారు. ఓకేనా? హై కరెంట్ కావడానికి హై కరెంట్ టార్క్ రావడానికి డెల్టా కనెక్షన్స్ ని, లో స్టార్టింగ్ కరెంట్ తక్కువ ఉండాలి అంటే వీ కెన్ యూజ్ ఫర్ స్టార్ కనెక్షన్. ఓకేనా? ఫస్ట్ చూడమ్మా, in the star connection RA equal to RAB. Okay na? Distance between the 2 points RAB equal to RA plus RB. RA plus RB. That is the first equation. Next, RBC equal to R resistance between the 2 points BC. RBC అంటే ఈ 2 resistors are in series. So RB plus RC. That is the equation number 2. Next, the resistance between the 2 points AC, RAC equal to RA plus RC. That is the equation number 3. In star connection. అదే విధంగా in delta connection, in the delta connection, RAB equal to చెప్పడమ్మా, in delta connection RAB equal to R1, this is the R1 parallel with R3 plus R2. అమ్మా వినాలి, ఓకేనా? అమ్మ ఇది అర్థమైందా? స్టార్ కనెక్షన్ లో రెసిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ RAB equal to RA plus RB. ఓకేనా? సేమ్ RBC equal to RB plus RC సిరీస్ కాబట్టి RAC equal to RA plus RC. ఓకేనా? సేమ్ అలాగే విధంగా మనం డెల్టా కనెక్షన్ తీసుకుంటే ఈ డెల్టా కనెక్షన్స్ లో రెసిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ RAB equal to ఈ R1 parallel with R3 plus R2 అంటే RAB equal to R1 parallel with R3 plus R2. చెప్పండి, మీ రెండు ప్యారలల్ అంటే మనకి ఈక్వేషన్ ఏంటి అమ్మ చెప్పాలి? 2 రెసిస్టర్ అంటే ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్. ఈ 2 రెసిస్టర్స్ ఆర్ ఇన్ ప్యారలల్. వాట్ ఇస్ ద రిజల్టెంట్ రెసిస్టర్? వాట్ ఇస్ ద రిజల్టెంట్ రెసిస్టర్ అమ్మ చెప్పాలి? 2 రెసిస్టర్ ప్యారలల్ గా ఉంటాయి. సపోజ్ R1 R2 ఆర్ ప్యారలల్, దెన్ వాట్ ఇస్ ద రిజల్టెంట్ రెసిస్టర్ అమ్మ చెప్పండి?
R3 R2 by సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. అమ్మా చెప్పాలి, వాయిస్ వినిపిస్తుంది కదా నాది? అమ్మా చెప్పాలి. ఆర్బిసి ఇందులో లేవా? ఇందులో లేవా? ఉంటాయి, ఒకసారి చూస్తాను. అమ్మా వాయిస్ వినిపిస్తుందా? చెప్పాలి. ఆర్బిసి చెప్పాలి మీరు. R2 parallel with R1 plus R3 అంటే రిజల్టెంట్ ఏమవుతుందమ్మా? R1 R2 plus R2 R3 by R1 plus R2 plus R3. This is the equation number 4. This is equation number 5. Next, what is the RAC? AC. So R3 parallel with R1 plus R2. So R1 R3 plus R2 R3 by R1 plus R2 plus R3. This is the equation number 6. అమ్మా అర్థమవుతుందా? అమ్మా నా వాయిస్ వినిపిస్తుందా? ఎవరు మాట్లాడట్లేదు? వినిపిస్తుంది సార్. ఇక్కడ వరకు ఓకేనా? మళ్ళీ చెప్పనా? అర్థమైంది సార్. అర్థమైంది కదా? ఓకే, మీరు మాట్లాడుతూ ఉండాలమ్మా. ఓకే చూడండి, ఫ్రమ్ ద ఈక్వేషన్స్ 4, 5, 6 యాడ్ చేయండి అమ్మా. ఫ్రమ్ ఈక్వేషన్స్ 4, 5, 6 అంటే ఫ్రమ్ 4 plus 5 plus 4 plus 5 plus 6 4 plus 5 plus 6 చేస్తే ఏమొస్తుందమ్మా మనకి? RAB plus RBC plus RAC ఈక్వల్ టు RAB plus RBC plus RAC లేకపోతే RCA ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే R1 R3 plus R2 R1 R2 plus R2 R3 అంటే 2 times వస్తాయమ్మా. ఇక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 టర్మ్స్ కూడా రిపీటెడ్ వస్తున్నాయి. రిపీటెడ్ 2 times వస్తున్నాయి. సో 2 into R1 R2 plus R2 R3 plus R3 R1 by R1 plus R2 plus R3. This is the equation number 7. ఓకేనా? సేమ్ అదే విధంగా 1 2 3 చేస్తే ఏమవుతుందమ్మా? 1 plus 2 plus 3 చేస్తే చెప్పాలి. 1 plus 2 plus 3 చేస్తే 1 plus 2 plus 3 సేమ్ RAB ఈక్వల్ టు RBC plus RAC ఈక్వల్ టు 2 times వస్తున్నాయి చూడమ్మా. RA plus RB plus అంటే 1 2 3 4 5 6 టర్మ్స్ సేమ్ టర్మ్స్ రిపీట్ అవుతున్నాయి. అంటే 2 into RA plus RB plus RC. This is the equation number 8. అమ్మా ఈ ఈక్వేషన్స్ అర్థమైనా? ఈ 8 ఈక్వేషన్స్ మాట్లాడాలి. మా అర్థమైన ఈక్వేషన్స్ 8 ఈక్వేషన్స్ ఒకసారి రాయండి అమ్మా, నోట్ చేయండి. అంటే ఈ డెరివేషన్ మనం చెయ్యాలి, నోట్ చేయండి.
అమ్మ ఎవరు మాట్లాడట్లేదండి ఈ రోజు క్లాసు అమ్మ 8 ఈక్వేషన్స్ ఓకేనా ఈ ఫస్ట్ 3 ఈక్వేషన్స్ స్టార్ కనెక్షన్స్ నుంచి తీసుకున్నామమ్మా సో the resistance between the 2 points RAB equal to these two are the series so RA plus RB the resistance between the 2 points BC so RBC equal to RC plus RB resistance between the 2 points RAC equal to RA plus RC okay na next 3 equations from delta connection lo సార్ మళ్ళీ బ్లర్ వస్తుంది సార్ okay so next 3 equations ఎలా వచ్చినాయి resistance between the 2 points RAB equal to R1 parallel with R3 plus R2 అంటే ఈ రెండు సిరీస్ లో ఉన్నాయమ్మా సిరీస్ లో ఉంటే రిజల్టెంట్ ఎంత R2 plus R3 ఈ R2 plus R3 R1 కి ఎలా ఉంది parallel గా ఉంది సో R1 parallel with R2 plus R3 అంటే ఇదొక రెసిస్టెన్స్ టూ రెసిస్టెన్స్ ఆర్ ప్యారలల్ ద రిజల్టెంట్ R1 R2 R3 by R1 plus R2 plus R3 ఓకేనా ఇది ఈక్వేషన్ మనం ఇక్కడ రీప్లేస్ చేసామమ్మా నెక్స్ట్ RBC ఈక్వల్ టు R2 ప్యారలల్ విత్ R3 plus R1 ఓకేనా సేమ్ నెక్స్ట్ సిక్స్త్ RAC equal to R3 parallel with R1 plus R2 that is the sixth equation first 3 equations ni add chesamma that is the eighth equation next 3 equations ni add chesam that is the eighth equation okay na చూడమ్మా ఈ రెండు అరేంజ్ చేస్తున్నాను చూడండి ఒకసారి from the equations 7 and 8 చూడండి from the equation 7 and 8 అంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా కూడా RAB RBC RAC సో RAB RBC RAC ఈ రెండు ఈక్వేషన్స్ లో కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ సో రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేయొచ్చా సో 2 into R1 R2 plus R2 R3 plus R3 R1 by R1 plus R2 plus R3 equal to 2 into RA plus RB plus RC. So 2 cancel. ఈ ఈక్వేషన్ ఎలా వస్తాయమ్మా R1 plus R2 plus R3 this is the equation number 9 okay na 2 cancel cheskuni this is the equation number 9 next subtract equation number 2 from equation number 9 chudamma equation number 2 enti RBC equal to enti RB plus RC kada so RA equal to R1 R2 plus R2 R3 plus R3 R1 by R1 plus R2 plus R3 minus R2 into R1 plus R3 by R1 plus R2 plus R3 okay so nama
చూడమ్మా ఈ ఈక్వేషన్ బట్టి మనకి ఈక్వేషన్ 9 చూడమ్మా. ఈక్వేషన్ 9 బట్టి ఆర్ఏ ఏం రాయొచ్చు? ఆర్ఏ ఈక్వల్ టు ఇది మైనస్ ఆర్బి ప్లస్ ఆర్సి. ఆర్బి ప్లస్ ఆర్సి అంటే ఏంటి? ఆర్బిసి. ఆర్బిసి అంటే ఏంటి? R1 R2 ప్లస్ R2 R3 బై R1 ప్లస్ R2. ఓకేనా అమ్మ? ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఆర్ఏ ఫైన్ చేద్దాం అనుకున్నాం. సో ఆర్ఏ ఈక్వల్ టు ఇది మైనస్ ఆర్బి. ఓకేనా? చూడండి ఒకసారి, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒకసారి మీకు డైరెక్ట్ ఈక్వేషన్ కాకుండా దీని నుంచి ఏం రాయొచ్చు మనం? ఆర్ఏ ఈక్వల్ టు ఈక్వేషన్ R1 R2 ప్లస్ R2 R3 R3 R1 బై R1 ప్లస్ R2 ప్లస్ R3 మైనస్ ఆర్బి ప్లస్ ఆర్సి. ఆర్బి ప్లస్ ఆర్సి అంటే ఏంటి? సెకండ్ ఈక్వేషన్ ఆర్బిసి. ఆర్బిసి. ఆర్బిసి అంటే ఏంటి? R1 R2 ప్లస్ R2 R3 బై R1 R2 ప్లస్ R2 R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. దట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 10. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఎల్సిఎం R1 ప్లస్ R2 ప్లస్ R3. సో R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 మైనస్ R1 R2 మైనస్ R2 R3 మైనస్ ప్లస్ క్యాన్సిల్ R1 R2 R1 R2. సో ఏముందాం ఇక్కడ మనకి? R3 R1 బై R1 ప్లస్ R2 ప్లస్ R3 RA. This is the equation number 10. Similarly, RB equal to similarly వస్తుందమ్మా R1 R2 బై మీరు చేస్తే సేమ్ వస్తుంది R1 R2 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. సో RC ఈక్వల్ టు R2 R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. This is the equation number 11. This is the equation number 12. అంటే ఇక్కడ మనకి ఏమైంది అమ్మా? స్టార్ నుంచి డెల్టా కన్వర్ట్ చేసాం. అంటే సపోజ్ సార్ మ్యూట్ లో ఉంది సార్. సార్ మీది వాయిస్ రావట్లేదు సార్. అని చెప్తున్నా అర్థం కావట్లేదు. డెల్టా నుంచి స్టార్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ ఆర్ఏ వాల్యూని సపోజ్ ఇక్కడ R1 1 ఓం, R2 1 ఓం, R3 1 ఓం తీసుకున్నాం అంటే స్టార్ కనెక్షన్స్ లో ఆర్ఏ ఈక్వల్ టు ఎంత? 1 ప్లస్ 1 1 ప్లస్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 3 బై 3 1 ఓం. సేమ్ దీనికి కూడా సేమ్ వస్తుందమ్మా. దిస్ ఇస్ ద 1 ఓం రెసిస్టర్, దిస్ ఇస్ ద 1 ఓం రెసిస్టర్, దిస్ ఇస్ ద 1 ఓం రెసిస్టర్. సేమ్ అంటే ప్రాబ్లమ్స్ లో ఎక్కువ అడుగుతాడమ్మా స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ కన్వర్షన్స్. అమ్మ ఇక్కడ ఓకే కదా? నెక్స్ట్ అమ్మ నోట్ చేసుకున్నారా? ఇది డెల్టా టు స్టార్ కన్వర్షన్ ఫస్ట్ వన్. నెక్స్ట్ స్టార్ టు డెల్టా, స్టార్ టు డెల్టా. చూడమ్మా సేమ్ ఈ ఈక్వేషన్స్ బట్టే చూడండి, ఇది అరేంజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఇప్పుడు స్టార్ టు డెల్టా. ఓకేనా? స్టార్ టు డెల్టా చూడండి, మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 10 and 11, మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 10 and 11, 10 11. This is the 10 equation, this is the 11. రెండిట్లు మల్టిప్లై చేస్తే వస్తుందమ్మా
RARB equal to R3 R1 by R1 plus R2 plus R3 multiply with R1 R2 by R1 plus R2 plus R3 అంటే ఏమవుతుంది మనకి R1 R2 so R1 square R2 R3 by R1 plus R2 plus R3 whole square. Okay na? So same alage ఇది equation number 13. Same multiply 11 and 12 multiply చేస్తే RBRC equal to R1 R2 square R3 by R1 plus R2 plus R3 whole square. This is the equation number 14. Next, multiply 10 and 12. 10 and 12 we get RARC equal to R1 R2 R3 square by R1 plus R2 plus R3 whole square. This is the equation number 15. Okay. Now adding 13 plus 14, 13 plus 14 plus 15 equations, then RA RB plus RB RC plus RA RC equal to so nama వీటిలో అన్నట్లు ఏముంది R1 R2 R3 కామన్ ఉన్నాయి సో R1 R2 R3 కామన్ తీస్తే R1 plus R2 plus R3 by R1 plus R2 plus R3 square. ఓకేనా ఇక్కడ ఇది ఒక స్క్వేర్ క్యాన్సిల్ సో R1 R2 R3 by R1 plus R2 plus R3. So in this next 11 12 10 three equations undali. Next one are dividing this is the equation number 16 dividing 16 by 12 16 by equation 12 then R1 equal to RARB plus RBRC plus RCRA by RC same దాని నుంచి మళ్ళీ డివైడింగ్ 16 by equation 11 చేస్తే మనకి R2 వస్తుంది సేమ్ సిమిలర్లీ R2 equal to RARB plus RBRC plus RCRA by RB. Next R3 equal to RARB plus RBRC plus RCRA by RC. Okay now this is the equation number 17 18 and 19 అంటే మనం అమ్మ చాలా ప్రాబ్లమ్స్ లో ఎక్కువ యూజ్ అవుతాయి అమ్మ స్టార్ నుంచి డెల్టా నుంచి స్టార్ కి కన్వర్ట్ చేయడం అమ్మ డెరివేషన్ అర్థమైందా సరే ఒకసారి మళ్ళీ చెప్పండి సరే డివైడింగ్ చెప్పనమ్మా ఒకసారి చూడండి ఈక్వేషన్ నెంబర్ 16 ఉంది కదా 16 ఇది వచ్చిందమ్మా R1 R2 R3 by R1 plus R2 plus R3 the equation divided by equation
12. సో 12 తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఈ ఈక్వేషన్ లో అంటే 16/12 కదా, 16 ఈక్వేషన్ ఇదమ్మా. సో చూడండి, RARB ప్లస్ RBRC ప్లస్ RARC ఈక్వల్ టు 16 ఈక్వేషన్ అంతా వేస్తాను చూడాలి. R1 R2 R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3 బై ఎంత 12th ఈక్వేషన్ అనుకున్నాం అనుకోమ్మా. RC ఈక్వల్ టు R2 R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. చూడమ్మా, ఇందులో ఏది క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ ఒక R1 తప్పించి మిగిలిన టర్మ్ అంతా క్యాన్సిల్ అయిపోయిందా. సో R1 ఈక్వల్ టు చూడాలి, స్క్రీన్ కనపడలేదు సార్. అమ్మా కనిపిస్తున్నప్పుడు ఓకే సార్. ఒకసారి చూడమ్మా, మళ్ళీ చెప్తాను, కనిపించలేదు కదా. అంటే 16/12 కదా, 16 ఈక్వేషన్ ఏంటి, దిస్ ఇస్ ద 16 ఈక్వేషన్. RARB ప్లస్ RBRC ప్లస్ RARC బై ఓకేనా ఈక్వల్ టు R1 R2 R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3 డివైడెడ్ బై 12th ఈక్వేషన్ ఏంటి, RC బై R2 R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. చూడమ్మా, ఇక్కడ R1 ఒకటి ఉంది, మిగిలిన అన్ని క్యాన్సిల్ అయిపోతాయి కదా. R2 R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3 బై R2 R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఈ టర్మ్ అంతా కూడా మనకి క్యాన్సిల్. సో R1 ఈక్వల్ టు ఏ మిగిలింది, సేమ్ RA RB ప్లస్ RB RC RA RC బై RC. This is the 17th equation. Same అమ్మా, 16/11 వేస్తే ఏమొస్తుంది, R3 వస్తుంది. 16/10 వేస్తే R2 ఈక్వేషన్ వస్తుంది. అమ్మా అర్థమైందా, చూడండి అమ్మా అర్థమైందా. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ చూడమ్మా ఒకసారి. అంటే ఇప్పుడు మీరు దేన్నైనా ఎలా ఇచ్చినా కన్వర్ట్ చేయగలరు. అంటే ఒకసారి చూడండి, స్టార్ ఇచ్చి డెల్టా కన్వర్ట్ చేయమన్నా, సపోజ్ ఇస్ ద పాయింట్. చాలా ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువ అడుగుతున్నాడు. ఒకటే ఫాలో అవ్వండి అమ్మా. అంటే డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ లో నేమ్స్ రెండిట్ల మధ్యలో వేరు వేరు తీసుకుంటాడు, ఏదైనా ఒకటే, ఏదో ఒకటే ఫాలో అవ్వండి, కన్ఫ్యూజ్ పడరు. ఇక్కడ 1లు వస్తాయి, డెల్టాకి 1s వస్తాయి. సో R1 ఈక్వల్ టు RA ఈక్వల్ టు, అంటే ఇక్కడ మనకి ఇది వాల్యూస్ ఇచ్చి సపోజ్ RA ఈక్వల్ టు రాద్దాం, RA ఈక్వల్ టు R1 R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. RB ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. RC ఈక్వల్ టు R2 R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3.
Same RAB equal to, sorry, R1 equal to RA RB plus RB RC plus RC RA by RC. R2 equal to RA RB plus RB RC plus RC RA by RB. Sorry, RA. R3 equal to RA RB plus RB RC plus RC RA by RB. చూడమ్మా, ఇప్పుడు చూడండి, మీరు ఏది ఇచ్చినా మీకు ఇది తెలిస్తే మీకు క్లియర్ గా. ఓకే, చూడమ్మా, లిజన్. ఇప్పుడు మీకు RA వాల్యూస్ ఇచ్చాడమ్మా. సపోజ్ సింపుల్ గా 1 ohm 1 ohm 1 ohm రెసిస్టర్స్ ఇచ్చాడు. దీన్ని మీకు డెల్టాలో కన్వర్ట్ చేయమంటే ఏ విధంగా చేస్తారమ్మా? డెల్టా కన్వర్షన్ లో చేయమంటే చెప్పాలి. అమ్మా చెప్పాలి. ఓకేనా? దిస్ ఇస్ ద స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ కన్వర్షన్స్. నెక్స్ట్ క్లాస్ లో ప్రాబ్లమ్ చూద్దామమ్మా వీటి మీద. అమ్మా అర్థమైందా క్లియర్ గా అందరికి? అమ్మా ఇందులో డౌట్స్ ఉన్నాయి చెప్పండి. ఈ డెరివేషన్స్ ప్రాబ్లం చేసినప్పుడు కంపల్సరీ గుర్తుండాలి ఫార్ములాస్. అండ్ ఇవి ఎలా వచ్చినాయో డెరివేషన్ కూడా చేశానమ్మా. ఫస్ట్ 6 ఈక్వేషన్స్ తీసుకున్నాం మనం. అంటే ఇక్కడ resistance between the 2 points RAB is equal to RA plus RB, same RBC equal to RB plus RC, RCA equal to RC plus RA. These three equations, ఈ 3 equations ని యాడ్ చేసాం. RAB plus RBC plus RCA చేసాం. నెక్స్ట్ డెల్టా దాంట్లో తీసుకున్నప్పుడు the resistance between the 2 points RAB equal to R1 parallel with R3 R2, R3 plus R2. That is the one equation. RBC equal to R2 parallel R1 plus R2. That is the equation number 4. This is the 5. Next RAC equal to R3 parallel with R1 plus R2. This is equation number 6. Same ఈ 6 equations, ఈ 3 equations కూడా యాడ్ చేసాం. మళ్ళీ రెండాట్లు ఈక్వలేట్ చేస్తే మనకి 9th ఈక్వేషన్ వచ్చిందమ్మా. ఈ 9th ఈక్వేషన్ బట్టి మనం సింప్లిఫై చేసుకుంటూ వచ్చాం. దాన్ని బట్టి R1 R2 R3 వాల్యూస్, RA RB RC వాల్యూస్ ని ఫైండ్ చేసాం. ఓకేనా? ప్రాబ్లమ్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? దీంతో ట్రిపుల్ ఈ వాళ్ళకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిందమ్మా. ట్రిపుల్ ఈకి ఈసీకి వచ్చి ఒక పార్ట్ కంప్లీట్ అయింది. ఇంకొక పార్ట్ వచ్చి మనకి ట్రోపాలజీస్ ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. మీకు ఆల్రెడీ 3 ప్రాబ్లమ్స్ మీకు గ్రూప్ లో సెండ్ చేశానమ్మా. ఓకేనా? మాక్సిమం అవి సాల్వ్ చేసి నాకు సెండ్ చేయాలి. అవి 2019 లో నెట్వర్క్ అనాలిసిస్ పేపర్ లో ఇచ్చిన క్వశ్చన్స్, డైరెక్ట్ JNTK పేపర్ లో ఇచ్చిన క్వశ్చన్స్ అమ్మా. ఇవి వాటిని సాల్వ్ చేసి నాకు సెండ్ చేయండి.